హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ మనము చికెన్ కోఫ్తా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామండి. ఎమ్మీ అండ్ డిలీషియస్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలాగా అందరూ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. న్యూ వెరైటీగా ఉంటుంది. డైలీ చికెన్ ఒకే కర్రీ లాగా చేసుకోకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి చూడండి, బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇవి తినే శనగపప్పు, 4 ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, 2 కొత్తిమీర కొంచెం తీసుకోవాలండి. మనము చూడండి, తీసుకొని మనం చికెన్ కడుక్కున్న తర్వాత మొదటగా ఫస్ట్గా తినే శనగపప్పు ఉంది కదండి, సాయపప్పు అంటారు. దీన్ని పౌడర్ చేసుకోవాలండి. ఫస్ట్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం చికెన్ ఉంది కదండి, బోన్లెస్ తీసుకోవాలి. బోన్స్ ఉంటే పక్కన పెట్టుకోండి, మళ్ళీ కర్రీలో వేసుకోవచ్చు. బోన్స్ లేకుండా ఓన్లీ బోన్లెస్ ఉన్న చికెన్ మాత్రమే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా చేసుకోవాలి. చికెన్ అనేది మెత్తగా అవ్వాలండి, పేస్ట్ లాగా. తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టుకొని మనము చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు ఆనియన్ని చోపర్లో వేసుకొని చోప్ చేసుకోవాలండి. లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చండి, పర్లేదు, ఎలా అయినా చేసుకోవచ్చు. నా దగ్గర చోపర్ ఉందని చెప్పి మెత్తగా చోప్ చేసుకుంటున్నాను. చాలా చిన్నవిగా అయిపోతాయి ఇందులో. చూడండి, పచ్చిమిర్చి అందులోనే వేసేసాను. కొత్తిమీర కూడా అందులోనే వేసేసి చోప్ చేసుకుంటున్నానండి నేను. చూడండి, చోప్ చేసుకొని ఫైన్ పేస్ట్ అవుతుంది. దీంట్లో కూడా లేదు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, పర్లేదు, ఎట్లా అయినా చేసుకోవచ్చు మనము. చూడండి, ఇంత సన్నగా కట్ చేయాలి మనము, చాలా సన్నగా అవ్వాలి. చూడండి, అది చికెన్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఆనియన్ని. తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న శనగపప్పు పౌడర్ని కొంచెము పిడికిలంతా వేసి, తర్వాత చూడండి గరం మసాలా, ధనియాల పొడి, పసుపు పొడి, కారపొడి రుచికి తగినట్టుగా వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, చూపించిన విధంగా సాల్ట్ కూడా వేసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకోండి, ఎక్కువ కాకుండా. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. గరం మసాలా వేసుకున్నానండి నేను లాస్ట్లో. ఫస్ట్ వేసింది ధనియాల పొడి, ఇప్పుడు వేసింది గరం మసాలా. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలండి. చూడండి, బ్యాటర్ అయితే ఇలా ఉండాలండి. ఎక్కువ పల్చగా చేసుకుంటే మనకి రావండి కోఫ్తాలు చేసుకునేది. ఇట్లాగా గట్టిగానే ఉండాలి. వడలకి ఎట్లయితే వేసుకుంటామో మనము అట్లాగా ఉండాలి గట్టిగా. చూడండి, మనం తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఈ ఆయిలే మనం కర్రీలో కూడా యూజ్ చేస్తామండి. చూడండి, ఇట్లాగా చేతికి ఆయిల్ రాసుకొని కోఫ్తాలు రెడీ చేసుకోవాలండి. మనం బోండాలలాగా ఉంటాయి, లడ్డులాగా రెడీ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒక్కొక్కటిగా కర్రీలో వేసుకోవాలి. మనం కర్రీలో వేసుకొని చూడండి రెడ్ కలర్గా అవుతాయండి. మనకి ఎట్లా బోండా అయితే ఎలా రెడీ అవుతుందో అట్లాగే ఉంటుంది చికెన్ బోండా. కోఫ్తాలు అంటారు వీటిని, చికెన్ కోఫ్తా. చూడండి, ఇట్లాగా రెడ్గా వేపుకున్న తర్వాత మనము తీసి పక్కన పెట్టుకోవాలండి. అంతా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలంటే రౌండ్గా. చూడండి, అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఎంత మంచి కలర్ వచ్చిందండి. మనము ఎక్కువ పల్చగా చేసుకుంటే ఇట్లాగా స్టిఫ్గా ఉండవండి, ఆయిల్లో విడిపోతాయి. మంచిగా చేసుకుంటే మనం కరెక్ట్గా చేసుకుంటేనే ఇలా వస్తాయి, అంటుకోకుండా ఉంటాయి. మనం అప్పటి వరకు గ్రేవీ చేసుకున్నామండి. చూడండి, గ్రేవీ కోసం అయితే నేను 6 ఆనియన్స్, 3 టమాటాస్, 4 మిర్చీస్ తీసుకున్నాను. ఆనియన్స్ అయితే పెద్ద పెద్దగా కట్ చేసుకున్నానండి, ఎందుకంటే ఇవి మళ్ళీ మనము పేస్ట్ చేసుకుంటాము. ఫస్ట్ ఉన్న ఆయిల్లో చూడండి హాఫ్ ఆయిల్ తీసి పక్కన పెట్టానండి, మళ్ళీ కర్రీలో వేసుకునేదానికి. హాఫ్ ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న మనము ఆనియన్ని పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలండి.
చూడండి ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసుకుంటాం కాబట్టి పెద్ద పెద్దవిగానే కట్ చేసుకున్నానండి నేను. చూడండి మన చికెన్ బౌల్స్, చికెన్ కోఫ్తాలు రెడీ అయిపోయాయి మనవి. చూడండి గ్రేవీ కోసము నేను 4-5 కాజు వేసుకున్నానండి. గ్రేవీ మంచి క్రీమీ లుక్ వస్తుంది, రిచ్ లుక్ వస్తుంది వీటితో. టమాటా కూడా నేను కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నానండి. చూడండి కొంచెం వేగాక మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో రా మెటీరియల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. జింజర్ని, అల్లం, కొంచెము తెల్లగడ్డ పచ్చివైనా వేసుకోవచ్చు పేస్ట్ లేకుండా. ఎందుకంటే మనం మిక్సీకి వేస్తాం కాబట్టి ఇట్లా అయినా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చండి. ఇదిగోండి టమాటాస్ వేసి అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి బాగా. చూడండి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము చల్లార్చుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి టమాటాస్ కూడా మగ్గిన తర్వాతనే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకునే దానికి పెట్టుకోవాలండి. ఆఫ్ చేసేసాను నేను. చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీలో పేస్ట్ వేసుకోవాలి. అప్పుడు తర్వాత చూడండి దబరలో పెట్టుకొని మనము మిగిలిన ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా పక్కన, అది ఆయిల్ వేసుకొని చూడండి అందులో పట్టా, లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలండి. చూడండి వేసుకున్న తర్వాత ధనియాల పొడి, పసుపు పొడి, కారపు పొడి 3 ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్గా. ఇలా ఫ్రై చేసినప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. నాకు చాలా ఇష్టం ఈ స్మెల్ అంటేను. ఆయిల్లోనే లైట్గా మనము ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను కర్రీ కోసం అని చెప్పి. ఆల్రెడీ మనం పేస్ట్లో అందులో కూడా వేసామండి, అందుకని కొంచెమే వేసాను. చూడండి అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనము ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి 1 కప్పు కర్డ్ వేసానండి. కర్డ్ కూడా ఇందులోనే ఫ్రై అవ్వాలండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనము చూడండి గ్రేవీ కోసం తీసాను కదండి, అదంతా గ్రేవీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇది ఫ్రై అయ్యాక అది యాడ్ చేసుకోవాలండి మనము. చూడండి ఆ గ్రేవీ అంతా అందులో కలిపి మళ్ళీ కొంచెము ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనము ఫ్రై చేసిన దాన్నే మళ్ళీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనము సాల్ట్ యాడ్ చేయలేదండి, ఇప్పుడు యాడ్ చేస్తున్నాము సాల్ట్ ఇందులో గ్రేవీలో. చూడండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి కలర్ అయితే ఎంత మంచి కలర్ వచ్చిందో. గ్రేవీ ఫ్రై చేసుకున్న తర్వాత మనము నీట్గా ఆల్రెడీ ముందు చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ కోఫ్తాలు, అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ చికెను నేను బోన్ ఉన్న చికెన్ పక్కన తీసానండి, ఆ చికెన్ కూడా గ్రేవీలో వేసేసాను. చూడండి అంతా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మనము కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి, గ్రేవీ వస్తుంది, లేకపోతే చిక్కపడిపోతుందండి గ్రేవీ. చూడండి మంచిగా మనం వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. మంచిగా ఉడికిపోయిన తర్వాత మనము కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి ఎప్పుడు చికెన్ ఒకే రకంగా తినకుండా ఇలా కూడా ట్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది, అందరికీ నచ్చుతుందండి ఇది. చూడండి ఇలాగా గ్రేవీ రెడీ అయ్యాక ఫైనల్గా మనము కొంచెం ఏమంటారు కసూరి మేతి అండి, కసూరి మేతిని కూడా లాస్ట్గా ఫైనల్గా మనం యాడ్ చేసుకోవాలి కర్రీలో. ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అండి. చూడండి కసూరి మేతి వేసుకొని మనము గ్రేవీ రెడీ అయిపోయిందండి. అందరూ ట్రై చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.